కృపను బట్టి ఈ రోజున పరిశుద్ధాదివారపు దినమున దేవుని సముఖంలో చేరి మరలా ప్రభుతో సహవాసము చేయగలిగే కృపను సంఘానికి అనుగ్రహించినందుకై దేవదేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దైవ బిడ్డలారా, పోయిన ఆదివారపు దినమున దేవుడు ఏ రీతిగా ఈ సృష్టిని క్రమముగా సిద్ధము చేశాడో మనం నేర్చుకున్నాం. వారానికి 7 రోజులు, ఆ 7 రోజుల్లో 6 రోజులు ఈ సృష్టిని దేవుడు సిద్ధము చేశాడు. మొదటి రోజు ఏం చేశాడో గుర్తుందా? మొదటి రోజు చెప్పండి. మొదటి రోజు ఏందమ్మా? వెలుగు. రెండవ రోజు ఆకాశం. మూడవ రోజు భూమి. నాలుగవ రోజు నాలుగవ రోజా? చూడండి ఒకసారి. సూర్యచంద్ర నక్షత్రం. ఐదవ రోజు సముద్రంలోని జీవరాశులు. ఆరవ రోజు వాళ్ళు మర్చిపోయారంటే వాళ్ళు ఎక్కువ ఉన్నది. మీరు మర్చిపోతే ఎట్లమ్మా? సింపుల్గా 6 రోజులు గుర్తుపెట్టుకోవాలా. మొదటి రోజు వెలుగు చేశాడు. రెండవ రోజు ఆకాశము. మూడవ రోజు భూమి మరియు చెట్లు. నాలుగవ రోజు సూర్యచంద్ర నక్షత్రాలు విశ్వమంతటిని. ఐదవ రోజు సముద్రంలోని జలములు, ఆ జలములో సంచరించే జీవరాశులన్నీ, ఎగిరే పక్షులను 5వ రోజు సిద్ధం చేశాడు. 6వ రోజు ప్రాకే పురుగులు, జంతువులను, అందులో భాగంగా మనిషిని 6వ రోజు సృష్టించడం జరిగింది. ఈ రీతిగా దేవుడు ఈ 6 దినములు తన పరిపూర్ణమైనటువంటి సృష్టి యావత్తును చక్కగా సిద్ధము చేసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఆ 6వ రోజులోనే మరి ప్రత్యేకంగా మనిషిని కూడా సిద్ధపరిచాడు. ఆ మనిషిని తయారు చేసిన క్రమము 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. ప్రేమన దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ మనిషిని తయారు చేసిన క్రమమునకు వెళ్ళక మునుపుగా ఈ రోజున మనము 7వ రోజు ఏం చేశాడు? మరి 6 రోజులు సృష్టిని చేశాడు దేవుడు. సృష్టి యావత్తును, దానిలో ఉన్న సమస్తాన్ని చేసి అదంతా కూడా మంచిదైనట్టుగా చూశాడు. ఎక్కడ పొరపాటు చేయలేదు. ఒకసారి చేసేసి ఇది సరిగా రాలేదు అని తీసి పక్కన పడేసి మరలా క్రొత్తగా చేసినటువంటి పరిస్థితులు దేవుని దగ్గర లేవు. ఏది చేసినా పర్ఫెక్ట్గా, కరెక్ట్గా చేసేసాడు. అది మంచిది అని చూశాడు ప్రతి దానిని. ప్రేమణ దైవ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రోజు ఒక సృష్టిని చేశాడు. వెలుగు గమ్మన్నాడు, అది మంచిదైనట్టు చూశాడు. తర్వాత భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, జీవరాశులను అన్నిటినీ సిద్ధం చేశాక అవన్నీ కూడా మంచిది అయినట్టుగా దేవుడు నిర్ధారించుకొని మరలా ఇంకొక క్రమాన్ని ఆయన చేయడం జరిగింది. ఆయన కేవలం నోటి వాక్కు ద్వారా ఈ సృష్టి యావత్తును చేసి ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మన దేవుడు గొప్పవాడు, ఆయన సర్వ సృష్టికర్త అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యోనా గ్రంథం తీయండి. మనము వాక్యంలో దైవజనులు ప్రస్తావించారు కదా. యోనా గ్రంథం తీయండి ఒకసారి. యోనా గ్రంథంలో ఈ యోనాయి గారు చక్కగా నిద్రపోతుంటాడు కదా. వాళ్ళు వచ్చి, ఓయి నిద్రపోతా,
నీకేమొచ్చినది, ఎందుకు పడుకున్నావని అతన్ని లేపినప్పుడు, అతడు లేచిన తర్వాత ఈ కీడంతా ఎవరిని బట్టి వచ్చిందో అని చీట్లు వేయడం జరుగుతుంది. ఆ చీటి యోనా మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, అసలు నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తావు, అవి మాకు చెప్పండి అని అన్నప్పుడు 9వ వచనంలో చెప్తాడు చూడండి. 1వ అధ్యాయం యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను. జాగ్రత్తగా వినండి. సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సృష్టి ఎవరి ద్వారా చేయబడిందో, ఈ సృష్టికి ఎవరు మూలాధారముగా ఉన్నారో ఆ దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడను. నేను హెబ్రీయుడను, నేను హెబ్రీ సంతానమునకు చెందినవాడను. మా దేవుడు యెహోవా. ఆయన ఎవరు అనంటే ఆయన సృష్టికర్త. ఈ రోజున మీరు ప్రయాణము చేసే ఈ సముద్రం ఉంది చూడండి, ఈ సముద్రంలో రేగిన తుఫాను ఉన్నది చూడండి. ఈ సముద్రానికిని ఈ భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు వసించు అంటే ఈ భూమి ఆకాశములను సమస్తమును తన స్వాధీనములో పెట్టుకునేటువంటి ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువు నందు నేను భయభక్తులు గలవాడను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి దేవుని యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. వీళ్ళ ఒక్కసారి వాళ్ళు చాలా మంటతో ఉన్నారు పాపం. ఎందుకంటే ఎవరైనా మామూలు వ్యక్తి అని అంటే వాళ్ళే వేసేసే వాళ్ళు. ఎందుకంటే ఈ కీడంతా నీ ద్వారానే వచ్చిందిరా పనికి మనోడా, మేమందరం ఇలా నానా యాతన పడి ఉన్న ఏమంటారు సరుకులన్నీ కూడా తీసేసి మేము బయట బారేసి మేము నానా యాతన పడుతూ ఉంటాను, చక్కగా నిద్రపోతూ ఉన్నావు ఏం పట్టినట్టు. కానీ ఒకవేళ మామూలు వ్యక్తి అయితే ఎలా చేసి ఉంటారు ఒకసారి ఆలోచన చేసి తీసి అవతల పడేయడం ఏంటి, పొడిచి పడేస్తారు వాళ్ళు, అక్కడే చంపేస్తారు నిజంగానే. కానీ చూడండి తర్వాత వాళ్ళకు వణుకు పుట్టింది. వామ్మో, ఈ సముద్రాన్ని ఈ భూమిని ఆకాశమును సృష్టించిన ఆ యెహోవా యందు, ఆ యెహోవా దేవుని యందు భయభక్తులు గలవాడు అంటున్నాడు. వీణను గాని ముట్టామా మనం చచ్చామే అని అర్థమైంది వాళ్ళకు. మరి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ ప్రమాదం నుండి మనం బయటపడతామంటే ఒకటే మార్గం ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నారు. ఒకవేళ మామూలు వ్యక్తి అయి ఉంటే వాళ్ళు నిజంగా అదే పని చేసేవాళ్ళు, ఒక్క తనదంతా సముద్రంలో పడేవాడు. కానీ వాళ్ళ సాహసం ఎందుకు చేయలేరో తెలుసా, ఇతడు సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువును నమ్ముకున్నాడు. ఆ ప్రభువుతో సహవాసం చేసే వ్యక్తిగా వాళ్ళు గుర్తించి, ఒకవేళ ఇతన్ని నిజంగా ఇప్పుడు సలహా తానే ఇచ్చాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఈ తుఫాన్ ఆగిపోతుంది, ఈ ఓడ మునిగిపోదు, మీరందరూ బ్రతికి బట్ట కడతారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు సాహసం చేయలేకపోయారంటే, నిజంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తున్న వాడవైతే నిన్ను ఎత్తి నీళ్ళలో పడేస్తే ఆ దేవుడు మమ్మల్ని ఉంచుతాడా అని భయముతో ఉన్నప్పుడు, నిజంగా ఇది ఆగాలి అని అంటే మీరు ఈ పని చెయ్యక తప్పదు అని చెప్పాడు. ఆ యోనా ఇచ్చినటువంటి సలహా మేరకు వాళ్ళు ఎత్తి సముద్రంలో పడేశారు. నిమ్మలమైపోయింది, బ్రతికారు. తర్వాత బయటకు వచ్చి వాళ్ళ క్రమం ప్రకారం దేవునికి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుడు సర్వ సృష్టికర్త, సమస్తానికి ఆధిపత్యం వహించేవాడని ఈరోజున మనము గుర్తించాలి. ఈరోజున మనము ప్రాముఖ్యముగా నేర్చుకునే పాఠం ఏంటయ్యానంటే, ఈ 6 దినములు ఈ రీతిగా సమస్త సృష్టిని ఆయన మాట ద్వారా శాసించి చేసి 7వ రోజు మాత్రం విశ్రాంతి తీసుకున్నాడు. 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి.
ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. జాగ్రత్తగా వినండి. ఆకాశము భూమియు వాటిలోనున్న సమస్త సమూహం అంటే ఆకాశములో ఏది ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో సెట్ అయిపోయినాయి. భూమి మీద జలములలో ఏది ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో సెట్ అయిపోయినాయి. అన్నీ కూడా సంపూర్ణంగా ఈ 6 రోజుల్లో సంపూర్ణముగా సెట్ అయిపోయినాయి. అన్నీ రెడీ చేసేసాడు. అన్నీ రెడీ చేసి అన్నీ చక్కబెట్టేశాడు. తర్వాత చూడండి, 2వ వచనం చదవండి. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, జాగ్రత్తగా వినండి, దేవుడు తాను చేసిన పని అంతా కూడా 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. దేవునికి మహిమ కలుగును గాక. తాను చేయవలసిన పని ఏదైతే ఉన్నదో 6 రోజుల్లో సంపూర్తి చేశాడు. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఎవరు? సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువే. మరి దేవుడే విశ్రాంతి తీసుకున్నప్పుడు మనకు విశ్రాంతి అవసరమా లేదా? అవునా కదా? కానీ మనం విశ్రాంతి లేని వారముగా ఉన్నాం. అందుకే మరలా యేసు ప్రభుల వారు కూడా మాట సెలవిచ్చాడు. నూతన నిబంధనకు వస్తే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది కదా, 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. దేవుడు ఏది చేసినా ఒక క్రమము ప్రకారము సిస్టమేటిక్గా చేసి అదంతా కూడా 6 రోజుల్లోగా సంపూర్ణము చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. అదే క్రమాన్ని తనను ఎవరైతే వెంబడించే విశ్వాసులుగా ఉన్నారో వారందరితో చెప్తా ఉన్నాడు, మనం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, పాటించాలి అని. మనమేంటంటే విశ్రాంతి లేదు. ఏ రోజు విశ్రాంతి లేకుండా, ఏ రోజు మనం విశ్రమించకుండా, ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తానే ఉన్నాం. దేవుడు చెప్పిన పని తప్ప అన్ని పనులను మనం ముందేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ప్రయోజనం లేని బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నాం. సంతోషకరమైనటువంటి విశ్రాంతికరమైనటువంటి జీవితాలు మనలో లేకుండా పోతా ఉన్నాయి. అందుకొరకని ప్రేమను దోమ బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాము. చదవండి 3వ వచనం. సంపూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆయన విశ్రమించాడు, ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఆ రోజును ఆయన పరిశుద్ధపరిచాడు. కాబట్టి మనము కూడా ఆ రోజును ఆచరించాలని ఆజ్ఞగా జారీ చేశాడు. ఇప్పుడు 3వ వచనం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించెను. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడు? 7వ దినమును ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు చేసినట్టు, సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ప్రేమన దౌం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనిషికి ఒక నిద్ర అనేది పెట్టాడు కాబట్టి మన శరీరాలు పనిచేస్తూ ఉన్నాయి. నిద్ర అనే కోణము మనిషి జీవితంలో లేకపోతే మిషన్లు కూడా పనిచేయవేమో. ఏ మిషన్లు పనిచేయవు. ఒకరోజు కొంచెం ఎక్కువ వర్క్ చేసామంటే, అలసిపోయామంటే ఖచ్చితంగా విశ్రాంతి కావాలి. ఖచ్చితంగా కుణికేస్తేనన్నా సెట్ అయిపోతుంది. ప్రతిరోజు మనిషికి 8 గంటలు నిద్ర అవసరం అంట. ఎన్ని గంటలు? 8 గంటలు. 12 గంటలైనా సరిపోదు. కొంతమంది అంతకంటే ఎక్కువ కూడా విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఉంటారు. ప్రేమను దౌం బిడ్డలారా, ప్రతిది కూడా దేవుడు ఒక క్రమము ప్రకారం, మన శరీరమే కావచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలే కావచ్చు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా కావచ్చు, ప్రతిది కూడా తన ఒక పద్ధతి క్రమము ప్రకారముగా క్రమశిక్షణతో పెట్టాడు. అవన్నీ పాటిస్తూ ఉన్నాయి. కానీ మతి తప్పి గతి తప్పి తిరిగేది ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ లోకంలో మనిషి మాత్రమే. దేవుడు పెట్టిన విధులను తిరస్కరించి, దేవుడు పెట్టినటువంటి ఆ క్రమశిక్షణను పాటించకుండా వైదొలిగేటటువంటి ఆ స్థితిని కలిగి ఉన్నవారు మాత్రం ఈ లోకంలో మనుషులు మాత్రమే అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఇప్పటికీ ఇదిగో తన యందు భయభక్తులు గలవారి ఇంకా పిలుస్తూనే ఉన్నాడు. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విశ్రాంతి దినమునకు ఆయనే కర్త. 6 దినములు పనిచేశాడు, 7వ రోజు విశ్రమించాడు. మీరు కూడా 6 దినములు పని చేయండి, 7వ దినమున విశ్రాంతి తీసుకోండి. ఎలా విశ్రాంతి తీసుకోవాలి? దేవునితో. ఇక పనిపాటులు పక్కన పెట్టండి, కాస్త ఆ దేవుని ఆరాధించండి, దేవుని వైపు చూడండి, దేవుని సన్నిధిలో కూడుకోండి అని అలనాడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ జారీ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు విశ్రాంతి దినాన్ని ప్రత్యేకంగా పెట్టాడంటే, మీరు రాయబడినటువంటి మాట 3వ వచనంలో, ఆ విశ్రాంతి దినమును ఆశీర్వదించాడు. హల్లెలూయా. విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఆ కారణం చేత మీరు ఆ విశ్రాంతి దినాన్ని పాటించండి. మరి ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటిస్తే మనకు ఆశీర్వాదమా శాపమా? కదా, మనకు నష్టమేం కలగదు కదా. ఒకరోజు కూలి వదులుకొని, ఒకరోజు నీ భారభరితమైనటువంటి నీ పనిని వదులుకొని దేవుని సన్నిధిలో గడిపితే మనకొచ్చే నష్టం అంటూ ఏముండదు. కానీ దైవ సంబంధమైన, ఇహ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అందుకని విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా చులకనగా చేయకూడదు, చులకనగా చూడకూడదు. అది ప్రభువు ఏర్పాటు చేసినటువంటి దినమని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినము అనంటే మరి ఏ రోజు అని ఆ భావన మీకు రావచ్చు. ఇదివరకు ఎన్నో మార్లు చెప్పాను, మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. విశ్రాంతి దినం అనేది శనివారము. అయ్యో, మరి శనివారం, ఈరోజు ఆదివారం కదా, ఆదివారం కూడుకుంటున్నాము. మరి నిన్ననే కూడుకోవాల్సింది కదా. పాత నిబంధన ప్రకారముగా మరి శనివారము మరి కూడుకొని ప్రభువును ఆరాధించాలి. క్రొత్త నిబంధన ప్రకారముగా మరి బైబిల్ పండితులు మరి నిర్ణయించినటువంటి ప్రకారముగా ఆదివారము ప్రభు దినము. యేసు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి మృతిని గెలిచి లేచినటువంటి, విజయోత్సాహముతో లేచినటువంటి రోజు ఆదివారము. కాబట్టి అది ప్రభు దినముగా క్రైస్తవ సమాజము పరిగణించి మరి అలనాడు మొదటి ఆదిమ సంఘము శిష్యులు ఆ ఆదివారమున కూడుకొని ప్రభువును ఆరాధించారు.
ఈ రోజున వారి ద్వారా విన్నటువంటి సువార్త ప్రకారముగా మనము కూడా ఆదివారాన్ని మనము విశ్రాంతి దినముగా, ఆ ఆదివారంనే మనము ప్రభు దినముగా పాటిస్తూ ఈ క్రమాన్ని పాటిస్తూ ఉన్నాం. ఏదైతేనేం 6 రోజులు పనిచేసి 1 రోజు విశ్రాంతి, 6 రోజులు పని చేసుకోవాలి సోమవారం నుండి శనివారం వరకు, ఆదివారమును విశ్రాంతి తీసుకొని ప్రభు సన్నిధిలో గడపాలి. ఇది దేవుడు పెట్టినటువంటి విధి అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇంకా ప్రపంచ చరిత్రలోనికి వెళ్తే కనుక మరి మీరు చరిత్ర అంతా తిరిగేయండి. గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటే కాస్త చదవగలిగినటువంటి వారు అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఆదివారము ప్రపంచవ్యాప్తంగా హాలిడే ఉన్నది. చాలా దేశాల్లో, కొన్ని దేశాల్లో మినహాయించి ప్రపంచవ్యాప్తంగా అధిక దేశాలు, అధిక శాతముగా 100కి 90% ఆదివారం హాలిడే ఉన్నది. మరి ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు ఈ రీతిగా భారభరితమైనటువంటి ఆ పనులు చేసుకునేటటువంటి వారికి మరి చక్కగా దొరికేటటువంటి రోజు, విశ్రాంతి దొరికే రోజు ఏంటంటే ఆదివారం. అందుకు గాను ఈ ఆదివారము ఈ రోజుల్లో ఆ ఒక సెలవు దినముగా మరి ప్రపంచవ్యాప్తంగా ప్రకటింపబడినందున మరి అన్నీ కూడా ఆదివారం వస్తాయి. అందుకని మనకు ఎక్కువ ఆటంకాలు వచ్చేవి కూడా ఆదివారమే. ప్రతి వాళ్ళు కూడా ఆదివారం అయితే అందరూ ఫ్రీగా ఉంటారని ప్రోగ్రాములన్నీ ముందరేసుకునేది ఆదివారమే. అందుకని ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మనం గుర్తుంచుకోవాల్సినది ఆదివారము ప్రభు దినము, ఇది విశ్రాంతి దినము, దేవునికి ఇవ్వవలసిన దినము, దేవుని సన్నిధిలో గడపవలసిన దినము, దేవుని ఆశీర్వాదము పొందుకోవలసిన దినము, పరిశుద్ధముగా ఆచరించదగిన దినము అని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభువే ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పనంతా చేయవలని. జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేను చెప్పే విశ్రాంతి దినం ఏంటిది? ఆదివారం. ఈ ఆదివారము దేవుడి సన్నిధిలో గడపడానికి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలామంది మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి అయ్యో నేను మాట ఇచ్చేసానండి పనికి. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞలో చేశాడు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపుము. మరి దేవుని ఆజ్ఞను మీరితే అది పాపమే కదా. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. మరి చూడండి, మరి పాపం చేసినప్పుడు శిక్ష తప్పదు కదా. కాబట్టి ప్రేమణ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిని దూరం పెట్టి పాపం చేయబాకండి. దేవునికి ఇవ్వాల్సిన గౌరవము, దేవునికి చెందవలసిన మహిమను, దేవునికి చెందవలసిన ధనమును, దేవునికి చెందవలసిన సమయమును దేవునికి ఇచ్చే తీరాలి. ఆ భక్తిని మనము చేసే తీరాలి. అప్పుడే దైవిక దీవెనలను మనము స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, విశ్రాంతి దినమును ఆచరించుటకు, పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఎలా పడితే అలా కాదు. ఇది దేవుడి ఈ దినమును పరిశుద్ధపరిచాడు గనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండి పరిశుద్ధముగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా ఆచరించాలి. 6 దినాల్లో నువ్వు ఏ పని చేసుకున్నా, 9వ వచనంలో ఏమున్నది చదవండి అమ్మా. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేసుకోవాలి. 7వ దినమున
నీ దేవుడైన యెహోవాకు 6 దినాలు నువ్వు ఎంత కష్టపడతావో కష్టపడు, ఎంత పని చేసుకుంటావో నీ శక్తికి మించిన పనులు చేసుకో. 7వ దినమున వచ్చి, దేవా ఈ వారమంతా కష్టపడి నేను పని చేశాను, ఇదిగో నా కష్టార్థమును దీవించుమని దేవుని దగ్గర నువ్వు వేడుకోవాలి. ఆ కష్టార్థం ఆశీర్వదించబడుతుంది. ఆ కష్టార్థం నువ్వు తినగలుగుతావు, నీకు ఉపయోగకరముగా మారుతుంది. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు బ్రతుకుతారు. అది లేదు ఈ రోజున. అందుకే ఎక్కడ పోతుందో తెలీదు. సంపాదించట్లేదు అంటే 100కి 200 సంపాదిస్తున్నాం, అంటే 100 సంపాదించేది 200 కూడా సంపాదిస్తున్నాము. కానీ ఏమవుతుంది అని వెనక్కి తిరిగి చూస్తే ఏమో, అసలు లెక్కలు వేసుకోవడానికి లెక్కలు కూడా దొరకట్లేదు ఖర్చులు. ప్రేమణ దౌంబిడ్లారా, ఆశీర్వాదము లేని బ్రతుకులు వద్దండి. ఆశీర్వాదము దేవుడు ఈ ప్రభు దినములో పెట్టాడు, విశ్రాంతి దినములో పెట్టాడు. ప్రభువును ఆరాధించి సంఘముగా కూడుకొని ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరితే ఆశీర్వాదాన్ని నువ్వు వెంటగట్టుకొని వెళ్తావు, వెంటబెట్టుకొని వెళ్తాం. అందుకని ఈరోజు ఏదో పాస్టర్ గారు పిలుస్తున్నారనో లేకపోతే మనం ఒక నిర్ణయం చేసుకున్నామనో కాదు, కానీ ఇది దేవుడు పెట్టిన నిర్ణయము అని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 రోజులు కష్టపడి పని చేయి, 7వ రోజును విశ్రమించు. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును, మరలా చూడండి ఇక్కడ కూడా వ్రాయబడింది, ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. మరి ఆశీర్వాదం ఉన్న చోటకి రాకుండా శాపముగా ఉన్న వాటి చోటకి వెళ్తే శాపాలే కొని తెచ్చుకుంటాం. ఆశీర్వాదం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఈ దినములో. దినములు అంటే మనం ఎలా పడితే అలా ఉండడం కాదు, అందుకే పరిశుద్ధంగా ఆచరించాలని పెట్టాడు. పరిశుద్ధంగా, చక్కగా, శుభ్రంగా, పవిత్రతతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని దీవెనలు మనము పొందుకోవాలి. ఆయన మాటలు విని ఆయన మాటలు లోబడినప్పుడు ఆ దీవెనలు, ఆశీర్వాదాలు మనం వెంట పెట్టుకొని వెళ్తాం. ఆ వారమంతా అవి మనల్ని కాపాడుతాయి, నడిపిస్తాయి, క్షేమమునిస్తాయి. అందుకని విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. తర్వాత మరి చక్కగా పాటించాలని వాక్యము చెప్తా ఉన్నది. అదే నిర్గమకాండం 31వ అధ్యాయం 15వ వచనం చదవండి. నిర్గమకాండం 31:15. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును అని ఈ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రకటన చేయించాడు. అందుకే వాళ్ళు ప్రతి విశ్రాంతి దినమున పురుషులందరూ ఎక్కడ ఉండని, ఇప్పుడు పురుషులు మందిరంలో కనబడరు కానీ అన్ని చోట్ల కనబడతారు. కానీ ఆ రోజుల్లో పురుషులు ఏ గుడిసెలో ఉండని అందరు కూడా మందిరం ప్రత్యక్ష గుడారం దగ్గరకు రావాలి, మోస ముందర కనబడాల. కుటుంబంలో యజమాని వచ్చాడంటే ఇక కుటుంబం అంతా వచ్చినట్టే. ఈ రోజున యజమానులు రారు, అందరూ వస్తారు కానీ యజమానులు రారు. కాబట్టి అటెండెన్స్ పడట్లేదు, అటెండెన్స్ వీక్ అయిపోతూ ఉన్నది. మన కుటుంబాల్లో కూడా కాస్త వెనుకబడిపోతూ ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఆ రోజుల్లో విశ్రాంతి దినాన్ని పాటించకపోతే ఇశ్రాయేలు సమాజానికి విధించిన శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకని రోజున కొన్ని శాపాలు దేవుని సన్నిధిని పక్కన పెట్టి, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసి కొన్ని శాపములు మనము వెంట తెచ్చుకుంటూ ఉన్నాం. అందుకని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని
సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ప్రభు దినమున ప్రభుతో గడపాలి. అందుకే ప్రభు దినం అంటున్నాం. దేవుడు నీకు 6 రోజులు ఇచ్చాడు, ఒక్కరోజు నువ్వు దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు నీకు 7 రోజుల్లో 6 రోజులు పని చేసుకోమన్నాడు, నువ్వు ఒక్కరోజు దేవునితో గడపమంటున్నాడు. మరి ఏ స్థితిలో మనం ఉంటున్నాం, ఎంతగా దేవునితో అనుసంధానము కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ఇదిగో ఈరోజున ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు 6 రోజుల్లో పని పూర్తి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకొని ఆ రోజును పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున దేవుడు కోరుతున్నటువంటి కోరిక ఏంటంటే, నీవు కూడా ఈ ఉన్న వారము రోజుల్లో 6 దినములు కష్టపడి పని చేయి, 7వ రోజు మాత్రం నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు దేవునితో గడుపు, దేవుని మందిరములో అడుగుపెట్టు. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులున్నా దేవుని సన్నిధిలో అడుగుపెట్టు. అప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదము, ఆ పరిశుద్ధత, ఆ క్షేమము నువ్వు వెంట పెట్టుకొని వెళ్తావు. ఇది దేవుడి రోజున మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మరొకసారి లెక్కేసుకోవాలి. మనం ఎన్ని ఆదివారాలు మందిరానికి వస్తున్నాం, ఎన్నిసార్లు అలక్ష్యము చేస్తూ ఉన్నాం. ఒకవేళ మరి ఆ అపాయకరమైనటువంటి ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయలేము. కానీ ప్రేమణ దోంబిడ్లారా, కావాలని ఏదో మన పనులను బట్టి, మన సొంత పనులను బట్టి దేవుని సన్నిధిని పక్కన పెట్టేటటువంటి ఆ దుస్థితి ఉన్నది చూడండి. అది భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఒప్పుకోడు. తిరిగి శాపాలను మనము కొని తెచ్చుకున్న వారం అవుతాం. అందుకని 6 దినములు మనము పని చేసుకోవాలి. 7వ రోజు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇద్దాం, దేవునికి చెందవలసిన మహిమనిద్దాం. ప్రభువును మనసారా ఒక గంట సేపు ఇలా కూర్చొని ఆరాధించి 4 దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకొని వెళ్దాం. అవి ఆ మిగిలిన రోజులన్నీ దేవుడు మనకు ఆశీర్వాదములను మన వెంట ఉంచుతాడు. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. హల్లెలూయా. అందరూ చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళతో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు పక్కన వాళ్ళకి చెప్పడం అని నాకు చెప్తారు. 6 దినములు కష్టపడి పని చేయి, 7వ దినమున ఇష్టముతో దేవుని సన్నిధికి రా. ఆమేన్. ఎందుకంటే కష్టంతో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని సన్నిధికి ఎలా రావాలా? నిజమే, ఇష్టంతో రావాలా, సంతోషంతో రావాలా. తిరిగి ఆ సంతోషాన్ని మనం పొందుకుంటాం. సరే, ఒకవేళ దుఃఖమున్నా దుఃఖంతో కూడా రావచ్చు. ఆ సంతోషము మారిపోతుంది. ఇక్కడికి వచ్చినాక అన్నీ పోతాయి. అందుకని దేవుని మందిరాన్ని గౌరవించుదాం, దేవుని మందిరాన్ని ప్రేమించుదాం. దేవునితో ఉన్న ఈ సహవాసాన్ని, ఈ సంఘ సహవాసాన్ని ఎవ్వరు విడిచిపెట్టొద్దు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుదాం. అట్టి కృపను దేవుడు మీ కళ్ళరకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. మరి ఈ తాండ్రపాండు వచ్చిన పెద్ద ప్రార్థన చేస్తాడు. అందరం తలలు ఉంచినట్లయితే దేవుని మహిమపరిచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, దయగలమనైన పరిశుద్ధుడా, నీతిమంతుడా, యుగంలో